హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్లీ కళ్యాణ్ ఏవి అయితే వచ్చేసిందండి. రండి చూసేద్దాం ఏవి ఎలా ఉందో, బిగ్ బాస్ ఎలాంటి ఎలివేషన్ ఇచ్చాడో. కోట్ల మంది ప్రేమ మీ సొంతం, ఇది ఏవి కాదు, పడాలా వారి పట్టాభిషేకం. ఏం తాగి చేసావు ఎడిటర్ మావా? ఇప్పటి వరకు సీజన్ 9 విన్నర్ తనుజ అని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ మాటలే వినిపించాయి. కానీ ఈ రోజు కళ్యాణ్ జర్నీ వీడియో చూసిన తర్వాత మాత్రం నో డౌట్ కప్పు కామనర్దే, కళ్యాణ్దే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఏవీని ఎడిట్ చేశారు. టాప్ 5 లో ఉన్న ఎవరికి ఈ రేంజ్ జర్నీ వీడియో బిగ్ బాస్ పొగడ్తలు అయితే రాలేదు. కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పిన ఒక్కో మాట ఒక్కో తూటాల ఆడియన్స్ గుండెల్లో దిగిపోయాయి. మరి అంతలా కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పాడో వీడియో ఎలా ఉందో చూద్దాం. కోట్ల మంది ప్రేమ మీ సొంతం. కళ్యాణ్, మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ, కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కొన్ని కోట్ల మంది ప్రేమని పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షని దాటి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి ప్రేమని పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఓనర్గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించినా పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితే కానీ, మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తే కానీ ముందుకు కదలలేని పరిస్థితుల్లో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. మీలో ధైర్యాన్ని నింపింది. వారి కోసం ఎలాంటి త్యాగాలనైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన అందరూ ఒక్కొక్కరిగా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పుల్ని సరిచేసుకొని మీ వ్యూహాల్ని సరైన సమయంలో అమలు చేశారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. బుద్ధి బలాన్ని, భుజబలాన్ని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకి మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశని చూపించింది. మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లని సరిచేసుకొని చివరి కెప్టెన్గా నిలవడమే కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇప్పటి వరకు లక్ష్మణ్ రావు, లక్ష్మీల కొడుకు కళ్యాణ్ అనే అనుకున్నారు. కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు మీరు వారికి అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతో మంది కామనర్స్ కి దిక్సూచిగా నిలిచే స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని బిగ్ బాస్ చెప్పిన మాటలకి కళ్యాణ్ గాల్లో తేలిపోయాడు. ఎడిటర్ మావా, పాతరేసావు పో. కళ్యాణ్ జర్నీ వీడియో ఎడిటింగ్ మాత్రం క్రాక్ ఉంది. సరిలేరు నీకెవ్వరు అంటూ మొదలైన ఈ జర్నీ వీడియోలో కళ్యాణ్ అగ్ని పరీక్ష చూపించారు. తర్వాత లుక్ ఎట్ మై ఫేస్ అండ్ ఇన్ ద మిర్రర్ అంటూ అనే పాట వస్తూ కళ్యాణ్ అందులో ఆడిన టాస్కులు చూపించారు. వెంటనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మొదట్లో ఉన్న ఫస్ట్ యాంగిల్ ని టచ్ చేశారు. ప్రియా శ్రీజలతో బాండింగ్, డిమాండ్ రీతులతో బాండింగ్ ని చూపిస్తూ చోటి చోటి బాతే అనే సాంగ్ వేశారు. ఆ వెంటనే వైబుంది బేబీ వైబుందిలే అంటూ తనుజతో లవ్ ట్రాక్ కూడా మిక్స్ చేశారు. ఇక అమ్మాయిలు పిచ్చోడు అంటూ రమ్య మోక్ష అన్న మాటలు, చేతులు పట్టుకోవడం కాదు ఆటని చేతుల్లో చూపించు అంటూ నాకు చెప్పిన డైలాగులు పడ్డాయి. నెక్స్ట్ మినిట్ వచ్చాడయ్యా పహిల్వాన్ అంటూ టాస్కుల్లో ఎరగదీసి కెప్టెన్ అయిన సీన్ చూపించారు. అలానే డిమాండ్ రీతుతో నామినేషన్ లో జరిగిన గొడవ చూపిస్తూ సర్కారు సర్కారు అంటూ డాకు మ్యూజిక్ తో బూస్ బంప్స్ తెప్పించారు. ధీమాన్ తనకి దూరమైన సందర్భం చూపిస్తూ ఎడుతు మల్లలే పాటతో ఏడిపించేశాడు ఎడిటర్. నెక్స్ట్ తనుజ, ఎమాన్యుల్ తనని మోటివేట్ చేసిన సీన్లు, అమ్మా నాన్నల గురించి చెప్పింది చూపించి
ఆ వెంటనే కట్ చేసి కళ్యాణ్ తల్లి ఎంట్రీ నీవే నీవే సాంగ్ తో ఇచ్చి పడేశాడు. ఇక చివరిలో ఓ సైనిక సాంగ్ తో టాస్క్లు నాగార్జున సెల్యూట్ కొట్టడం చూపించి ఎండ్ చేశారు. ఇక తన జర్నీ చూస్తూ కళ్యాణ్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. విజిల్స్ వేస్తూ అరుస్తూ తన జర్నీని చూసి మురిసిపోయాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఏం చెప్పాలి ఇంతకన్నా అంటూ ఒక్క మాటలో చెప్పేశాడు. మొత్తానికి ఈ జర్నీ వీడియో చూస్తే మాత్రం ఇది నిజానికి కళ్యాణ్ ఏవిలా అనిపించలేదు. సండే ఎపిసోడ్ లో ట్రోఫీ చేతికి తీసుకోబోతున్న పడాల వారికి పట్టాభిషేకంలా అనిపించింది. డిసెంబర్ 21న జరిగే బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో టైటిల్ విన్నర్ ఎవరు అనే రచ్చ రోజు రోజుకు హీటెక్కిస్తుంది. అయితే ప్రేక్షకులు నిర్ణయించిన వారే విజేత అవుతారా లేదా బిగ్ బాస్ నిర్ణయించిన వారు విజేత అవుతారో వేచి చూద్దాం.